అమ్మ చెప్పిన ఒక చిన్ని కథ. ఈ రోజు కథ పిసినారి సోమయ్య. గొంగూరు అనే ఊరిలో సోమయ్య అనే పిసినారి ఉండేవాడు. ఆయన ఎంతో ధనాన్ని సంపాదించాడు. ఆయన ₹1 కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. పెరట్లో ఒక గొయ్యను తవ్వి కూడబెట్టిన డబ్బుతో బంగారం కొని రోజు ఆ గొయ్య తవ్వడం, బంగారం చూసి మురిసిపోవడం, మళ్ళీ ఆ బంగారాన్ని మట్టితో కప్పేయడం జరుగుతుండేది. కొన్నేళ్ల పాటు ఇదే తన దినచర్యగా జరిగింది. అయితే ఏ రహస్యమైనా ఎంతకాలం తెలియకుండా ఉంటుంది. ఒకనాడు ఒక దొంగ సోమయ్య చేసే తతంగనంతా చూశాడు. ఆనాటి రాత్రే దొంగ గొయ్యను తవ్వి మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు. మర్నాడే ఎప్పటిలాగానే గొయ్యను తవ్వి చూసిన సోమయ్యకు గుండె ఆగినంత పని అయ్యింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఏది నా బంగారం అంతా ఏది అని నెత్తి నోరు కొట్టుకుంటూ లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టాడు. అటుగా పోతున్న ఒక పెద్ద మనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. అసలు ఇంతకీ నువ్వు ఆ బంగారంతో ఏం చేయాలనుకున్నావు అన్నాడు పెద్ద మనిషి. ఏం చెయ్యాలనుకోలేదు, కేవలం దాచుకుందామనే అనుకున్నాను అని ఏడుస్తూ చెప్పాడు సోమయ్య. అలాగా, అయితే ఈ పెద్ద గులకరాయి తీసుకుని ఆ గోతులో వేసి అదే బంగారం వద్దనుకుని ఎప్పటిలాగానే రోజు వచ్చి ఆ గులకరాయిని చూసి నీ బంగారం ఎక్కడికి పోలేదని అనుకుని పో అంటూ ఒక పెద్ద గులకరాయిని అందించి వెళ్లిపోయాడా పెద్ద మనిషి. చేయనది ఏమీ లేక ఇంటి ముఖం పెట్టాడు సోమయ్య. ఇలాంటి మరిన్ని తీయటి అమ్మ చెప్పిన కథల కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.